అధికార టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్దమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే తాజాగా మరో 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఈ 3 టీఆర్ఎస్ లో చేరితే మొత్తం 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినట్టు అవుతుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్కు అందజేసేందుకు టీఆర్ఎస్ మంతనాలు జరుపుతోంది. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాల్సిందిగా వీరు స్పీకర్ కార్యాలయాన్ని కోరనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈలోపే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.